శాంపేయ గౌరార్ధ శరీరకాయై కర్పూర గౌరార్ధ శరీరకాయ ధమ్మిల్లకాయై చ జటాధరాయ నమఃశివాయై చ నమఃశివాయ అంటారు శంకర భగవత్పాదులు. మొట్టమొదటి శ్లోకాన్ని మాట్లాడుతూ శాంపేయ గౌరార్ధ శరీరకాయై, దాని గురించి నేను మీతో మనవి చేసి ఉన్నాను. కర్పూర గౌరార్ధ శరీరకాయ, అమ్మవారి యొక్క శరీర వర్ణమును గురించి చెప్పి ఇప్పుడు పరమశివుని యొక్క శరీర వర్ణాన్ని చెప్తున్నారు. అసలు పరమేశ్వరుని యొక్క శరీరము రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి అలౌకికమైన, అంటే విశ్వమంతా నిండిపోయి ఉండేటటువంటి స్వరూపము ఒకటి. అది అసలు ధ్యానమునందు కూడా గోచరమయ్యే అవకాశం ఉండదు. అది జ్ఞానము చేత తెలుసుకోవలసి ఉంటుందంతే. కృష్ణ భగవానుని యొక్క విశ్వరూప సందర్శనం భగవద్గీతలో ఎలా ఉంటుందో పరమశివుని యొక్క విశ్వరూప సందర్శనం కూడా అలాగే ఉంటుంది. అది ప్రపంచంలో ఉండేటటువంటి సమస్త భూతములు ఆయన శరీరముగా ఎలా ఉంటాయో చూపిస్తారు. అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వశనంబు నీ యూర్పు రసన జలేశుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలధులు చెదలు శిరము సర్వౌషధులు రోమచయము శల్యంబు లద్దులు మానసమృతకరుండు ఛందములు ధాతువులు ధర్మసమితి హృదయము ఆస్య పంచకము పరిషదాత్వయంబు అయిన నీరూపు సదసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతియై ఉప్పు ఆద్యమగుచు అని. అగ్నిముఖంబు, ఆయన ముఖం అగ్నిహోత్రం. పరాపరాత్మకం ఆత్మ, పర అపర తత్వమును కలిగినటువంటి ఆత్మ ఆయనదై ఉంటుంది. కాలంబు గతి, కాలమే ఆయన యొక్క నడక. కాలంబు గతి రత్నగర్భ పదము, ఈ భూమి అంతా కూడా ఆయన పాదం. శ్వసనంబు నీ ఊర్పు, వాయుదేవుడు ఆయన యొక్క ఊపిరి. రసన జలేశుండు, నీరు ఆయన నాలుకగా ఉంటుంది వరుణదేవుడు. అలా ఈ విరాట్ స్వరూపం ఆయనలో నిండిపోయి ఉంటుంది. అది ధ్యానమునందు కూడా గోచరించడానికి అవకాశమై ఉండదు. రెండవ స్వరూపం గురించి లింగ పురాణం మాట్లాడుతుంది. అందులో ఒక మాట చెప్తారు. అప్రాకృత శరీరం తం అతిమన్మథరూపిణం ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అంటారు. అప్రాకృత శరీరం తం, మనకి సప్తధాతువులతో పంచభూతములతో ఈ శరీరం ఏర్పడుతుంది. పరమేశ్వరుని యొక్క శరీరము అటువంటిది కాదు. అది అప్రాకృతమైనటువంటి శరీరము. అతిమన్మథరూపిణం, అది విశేషమైనటువంటి అందంతో ఉంటుంది. ఘృతనీతి ఘనీభూతం, అది పేరుకున్న నెయ్యి ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సచ్చిదానంద విగ్రహం, అటువంటి పరమేశ్వరుని యొక్క సాకారమైనటువంటి రూపము ఏదైతే ఉందో ఆ సాకారమైన రూపమునందు ఒక ప్రజ్ఞా విశేషం ఉంటుంది. అది చాలా విశేషమైన అందంతో కూడుకున్నదై ఉండి తెల్లని రంగుతో కూడుకున్నదై ఉంటుంది. ఇక్కడ మీకు ఒక అనుమానం వస్తుంది, అసలు ఈ రంగు అనేటటువంటిది నిజంగా భగవంతుని యందు కూడా ఆరోపితమై ఉంటుందా? అలా తెల్లగా ఉండడం, నల్లగా ఉండడం, ఎర్రగా ఉండడం ఇలా ఉంటుందా భగవంతుని యందు కూడా? అలా అయితే పరమశివుడు తెల్లగా, శ్రీమన్నారాయణుడు నల్లగా ఉన్నాడు అనుకోండి. ఉంటే వాళ్ళకి కూడా రంగులుండి, వాళ్ళకి రంగుల మీద వ్యామోహం ఉండి, నేను తెల్లగా ఉంటే బాగుండేదని శ్రీ మహావిష్ణువుకి, నల్లగా ఉంది పార్వతీదేవిని ఎప్పుడో పరమేశ్వరుడికి అలా అనిపిస్తూ ఉంటుందా? నిజంగా కాదు. అది ధ్యానమునందు మనస్సు నిలవడానికి మొదటి మెట్టుగా ఆయన శరీరము తెల్లగా ఉంటుంది, భావించడం తేలిక. అసలు దాని ఆంతరమైన రహస్యం ఒకటి ఉంటుంది. అది మీకు అర్థమైందనుకోండి, అసలు శివుడు ఎందుకు తెల్లగా ఉంటాడో మీకు అర్థమైతే, శివుడు తెల్లగా ఉంటాడు అన్న దాని మీద అభిమానం కన్నా అసలు శివుని తెల్లతనం ఏమిటో తెలుసుకోవడం వల్ల మనం తెల్లబడతాం. అది ఎలా జరుగుతుంది అంటారేమో. లోకంలో వర్ణములు అని ఒక మాట, వర్ణములు అంటే రంగులు. రంగులలో 7 రంగులు ఉంటాయి. అందుకే ఇంద్రధనస్సుకి 7 రంగులు.
చిన్నతనంలో సైన్స్ లో వాటిని విబ్జిఆర్ అని పిలుస్తూ ఉంటారు. వైలెట్, ఇండిగో, బ్లూ, ఎల్లో, గ్రీన్, ఆరెంజ్, రెడ్. ఇవి 7 రంగులు. 2 రంగులు కౌ. తెలుపు, నలుపు 2 రంగులు కౌ. తెలుపు అన్ని రంగులను బయటికి వదిలిపెట్టేస్తే తెలుపు, అన్నిటినీ లోపలికి పుచ్చుకుంటే నలుపు. అందుకే తెలుపు రంగు కాదు, నలుపు రంగు కాదు. ఈ 2 రంగులలోకి తీసుకొచ్చి చెప్పకుండా మిగిలినవి రంగులుగా చెప్తారు. ఇందులో కూడా గమ్మత్తు ఏమిటంటే తెలుపులోంచి మిగిలిన రంగులు విడివడే ముందు మొదట ఎరుపు విడివడుతుంది. మొదట ఎరుపు బయటికి వస్తే మిగిలిన రంగులు బయటికి వస్తాయి. ఎరుపు మొట్టమొదట తెలుపులోకి వెళ్ళిపోవడం మొదలు పెడితే మిగిలిన రంగులన్నీ తెలుపులోకి వెళ్ళిపోతాయి. అందుకే అమ్మవారి గురించి లలితా సహస్రనామ స్తోత్రంలో ఎప్పుడు చెప్పినా అరుణాం కరుణా తరంగితాక్షీం, ఎర్రని రంగు అంటారు. అంటే పరమేశ్వరుడిని నుంచి విడివడి జీవుడిగా నిలబడమనేటటువంటి మాయ ఎక్కడ ప్రారంభం అంటే అమ్మవారి యొక్క విశేషం చేతనే ప్రారంభం. అందుకే ఆవిడ ఎరుపు. మళ్ళీ శివుడిలోకి కలిపేది కూడా ఎరుపే. ఆ ఎరుపే తెలుపులోకి కలపాలి, ముందు ఎరుపు వెళ్ళాలి. అందుకే అమ్మవారిని ఎరుపు రంగుతో సంకేతిస్తారు. పరమేశ్వరుడు తెలుపు. తెలుపు అంటే అన్నీ ఆయనలో ఉన్నాయి, అన్నీ ఆయనలో ఉన్నవి ఆయన బయటికి విడిచిపెట్టేస్తాడు. అందుకే తెలుపు ఎప్పుడు బయటికి వదిలిపెట్టేస్తుంది. వేసవి కాలంలో తెల్లని బట్టలు వేసుకోండి, తెల్లని బట్టలు వేసుకోండి అని ఎందుకంటారంటే తెల్లని బట్టలు వేసుకుంటే చల్లగా ఎందుకు ఉంటుందంటే బయటికి వదిలేస్తుంది వేణ్ణి. ఆ తెలుపుకి ఒక లక్షణం ఉంటుంది. మీరు చూడండి, తెలుపు దేనికి గుర్తు అంటే లోపల ఏది దాచలేదు అని గుర్తు. అది రంగు కాదు, అది శాశ్వతత్వము అని గుర్తు. అన్నీ అందులోకి వెళ్ళిపోతాయి, అన్నీ అందులో నుంచే బయటికి వస్తాయి. అలా విశ్రాంతి స్థానము, అన్ని రంగులు దేంట్లోకి ఎడతాయో, అన్ని రంగులు దేంట్లోంచి బయటికి వస్తాయో అదే తెలుపు. కాబట్టి ఇప్పుడు తెలుపు ఏమవుతుందంటే శాశ్వతము. రంగులు శాశ్వతం కాదు. ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది, వెలిసిపోయింది అంటారు. మీరు చూడండి, ఇంగ్లీష్లో ఓ మాట ఉంది, ఆయన దాన్ని కొంచెం కవర్ చేశారండి అంటారు. అంటే అబద్ధం ఆడాడండి, కొంచెం కొత్తవి లేనివి ఉన్నవి కలిపాడు అని చెప్పవలసి వచ్చింది అనుకోండి, ఆయన దాన్ని కలర్ చేశాడండి అంటారు. కలర్ చేశాడండి అంటే అర్థం ఏంటంటే లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా చూపిస్తున్నాడు అని. శ్వేతపత్రం విడుదల చేయండి అంటారు. శ్వేతపత్రం అంటే తెల్ల కాగితం పెట్టండి. శ్వేతపత్రం విడుదల చేయండి, ఇంగ్లీష్లో కూడా దానికి అదే మాట ఉంది, సబ్మిట్ ఏ వైట్ పేపర్. ఓ వైట్ పేపర్ సబ్మిట్ చేయండి దాని మీద అంటారు. వైట్ పేపర్ సబ్మిట్ చేయండి అంటే ఇన్ బిట్వీన్ ది లైన్స్ అని ఇంగ్లీష్లో ఒక ఫ్రేజ్. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం అంటే తెల్ల కాగితం పెట్టండి అంటే ఓ తెల్ల కాగితం తీసుకొచ్చి ఇమ్మని కాదు. శ్వేతపత్రం విడుదల చేయండి అంటే ఓ తెల్ల కాగితం మీకు ఇమ్మని కాదు. శ్వేతపత్రాన్ని విడుదల చేయండి అంటే ఆ విషయంలో యథార్థంగా ఉన్న సత్యం ఏమిటో మాకు చెప్పండి. తెలుపు సత్యమునకు ప్రతీక. ఇప్పుడు మీకు బాగా అర్థం అయి ఉంటుంది, ఎందుకంటే తెల్లవారు లేస్తే ఇది వాడుకలో ఉంది, శ్వేతపత్రాన్ని విడుదల చేయడము అన్నమాట. తెలుపు అంటే సత్యము. తెలుపు కాకుండా రంగు, ఉన్నది లేనిది, లేనిది ఉన్నది కలిశాయి. లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు కనపడితే మాయ. మాయ ఎక్కడ ఉన్నా రంగుతోనే ఉండాలి. అందుకే ఎరుపుతో ఉంటుంది అమ్మవారు. ఎందుకంటే ఆవిడ మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. ఆవిడ మాయాస్వరూపిణి అయి లోకాలన్నిటినీ తిప్పాలి. తిప్పుతుంది కాబట్టి ఆవిడ రంగుతో ఉంటుంది. పరమేశ్వరుడు తెల్లగా ఉంటాడు, ఎందుకంటే అది సత్యం. అది ఒకనాడు ఉండి ఒకనాడు లేకుండా పోయే వస్తువు కాదు, ఎప్పుడూ ఉంటాడు. ఎప్పుడూ ఉండే పరమేశ్వరుడిలోకి అణిగిపోతుంది అమ్మవారు కూడా. అణిగిపోవడం అంటే సంకల్ప రూపంలో లోపలికి వెళ్ళిపోతుంది. అందుకే మీరు కొంచెం దీన్ని జాగ్రత్తగా పట్టుకుంటేనే మీకు ఈ సిద్ధాంతం అవగతమవుతుంది. కదలిక అని నేను అన్నాను అనుకోండి, అది బయట మీకు కనపడుతుంది కదలిక అంటే. ఇప్పుడు నేను నా చేయి కదిపాను అన్నాను అనుకోండి, నా చేతి కదలికని మీరు చూడొచ్చు. లేదు, మీరు వచ్చి నేను కూర్చుని ఉండగా ఈ వేదికని కదిపారనుకోండి, నేను కూడా కదులుతాను. వేదిక మీద ఉన్నాను కనుక నేను కూడా కదులుతాను. నా మనసు స్పందించింది అన్నాను అనుకోండి, మీకు కనపడుతుందా? నా మనోస్పందనము మీకు కనపడదు. కానీ నా మనోస్పందనం ఎవరిని కదుపుతుంది? లోపల నన్ను కదుపుతుంది. లోపల నాలోని తత్వాన్ని కదుపుతుంది.
ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, నేను అలా వెళ్ళిపోతుంటే ఒక దీనుడు కనపడ్డాడు అనుకోండి, నా మనసు కారుణ్యముతో స్పందించింది. అప్పుడు వెంటనే నాకు అయ్యయ్యో పాపం ఎంత బాధలో ఉన్నాడరా అన్న కదలిక కలుగుతుంది. కానీ ఇప్పుడు కారుణ్యము చేత కలిగిన స్పందన వలన పొందినటువంటి రసానుభూతి మీకు అవగతం అవుతుందా? మీకు తెలియదు. అందుకే శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తే అమ్మవారిని కదలిక అని చెప్పలేదు శివుడి విషయంలో. మన విషయంలో అయితే కదలిక, పరమశివుడి విషయంలో అయితే స్పందన. శివశిత్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో నఖల కుశల స్పందితుమపి అన్నాడు తప్ప కదలికకి సంబంధించి చలనం అన్న మాట ఆయన వాడలేదు. కారణం ఏమిటంటే ఆయనలో సంకల్ప రూపంగా ఉంటుంది. సంకల్పము ముందు లోపల నా మనసుని కదుపుతుంది, బుద్ధి చేత నిర్ణయించి ఇస్తుంది, అప్పుడు నా శరీరం కదులుతుంది. ఈ కదలికలకి మొదటి కదలిక ఏదంటే స్పందన. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఇప్పుడు నేను ఏదో ఇప్పుడు వీళ్ళకి ఉదాహరణ చెప్దాం అని లోపల నాకు తడుతుంది, అది స్పందన. అది నేను చెప్పేటప్పుడు దానికి అనుగుణంగా నా చేతులు కాళ్ళు కదులుతాయి. ఆ కదలికలు మీకు తెలుస్తాయి, లోపలి స్పందనలు మాత్రం మీకు తెలియవు. లోపల జరుగుతుంది స్పందన. పరమశివుని లోపల భావస్పందన రూపంలో ఉండేది అమ్మవారు. అందుకని అమ్మవారు అయ్యవారిలోకి అణిగిపోతుంది. అయ్యవారిలోంచి స్పందన రూపంలో పైకి వచ్చిందనుకోండి, ముందు ఆవిడ రావాలి. ఆవిడొస్తే ఆయన్ని కామేశ్వరుణ్ణి చేస్తుంది. ఆయన యందు సృష్టి యందు ఆభిముఖ్యమును కల్పిస్తుంది. ఇదే ముందుకెళ్ళిన తర్వాత ఒక చోట శంకర భగవత్పాదులు అంటారు, ప్రపంచ సృష్ట్యున్ముఖలాస్యకాయై అంటారు. ప్రపంచమును సృష్టి చెయ్యాలనేటటువంటి ఉన్ముఖత్వమును కల్పించిన లాస్య స్వరూపిణివి నువ్వు అంటారు. కాబట్టి ఇప్పుడు పరమశివుడు తెలుపు అంటే, ఆయన తెలుపు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆయన సత్యం, నిత్యం, నిర్మలం, నిరంజనం. అది ఒకనాడు ఉండి ఒకనాడు పోయే వస్తువు కాదు. పోయేవన్నీ ఎక్కడికి పోవాలి? ఆయనలోకి పోవాలి. ఆయనలోకి పోయినవన్నీ ఏమవ్వాలి? ఆయనలోంచి రావాలి. ఎవరిలోకి విడుతోందో అది కూడా లేకుండా పోయిందనుకోండి, అప్పుడు ఇంకా శాశ్వతమైనది ఏది లోకంలో? బ్రహ్మం ఒక్కటే శాశ్వతము, ఆ బ్రహ్మమే శివుడు. కాబట్టి ఆయన తెల్లగా ఉంటాడు. కర్పూర గౌరార్ధ శరీరకాయ. కర్పూరం ఎంత తెల్లగా ఉంటుందో శివుడు అంత తెల్లగా ఉన్నాడు అండంలో శంకరుల ఉద్దేశ్యం. శంకరుల యొక్క ప్రతిపాదన ఏమి అంటే, పరమశివుడు సత్యమై నిత్యమై ఉన్నాడు. అది పరబ్రహ్మతత్వమై ఉన్నది. ఆ పరబ్రహ్మతత్వంలోకి నువ్వు ప్రవేశించడము అంటే బ్రహ్మమును గుర్తెరుగుటయే. బ్రహ్మమును నువ్వు తెలుసుకున్న ఉత్తర క్షణంలో నువ్వే బ్రహ్మమవుతున్నావు. అందుకే ఒక చమత్కారమైనటువంటి స్తోత్రం ఒకటి చేశారు శంకరాచార్యులు వారు ఒక చోట. అందులో ఒక మాట అన్నారు ఆయన, అమ్మవారు అనుగ్రహంతో ఎవరిని చూస్తుందో వాళ్ళు చంద్రశేఖరులవుతారు అన్నారు. అంటే మాయ తొలగి వాడికి శివుడు తెలిస్తే వాడు శివుడు అయిపోతాడు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మమే ఎగుతున్నాడు. కాబట్టి శివుడు తెల్లగా ఉన్నాడు అన్న మాటలో అర్థం ఏమిటి అంటే, పైకి మనసు పట్టుకోవడానికి ఒక ఆలంబనం కావాలి కాబట్టి శివుడు తెల్లగా ఉన్నాడు. అంతరార్థము అన్నీ శివుడిలోంచి వచ్చి అన్నీ శివుడిలోకి ఎడతాయి తప్ప శివుడు మాత్రం ఇంకో దాంట్లోకి వెళ్ళిపోవడమో శివుడు లేకుండా పోవడమో ఉండనే ఉండదు. ఎప్పుడూ ఉండేవాడు ఆయనే. అందుకే ఆయన వాడేటటువంటివి అన్నీ తెల్లగా ఉంటాయి. మీరు చూడండి, ఆయన ఎక్కే ఎద్దు తెలుపు, ఆయన రాసుకునేటటువంటి విభూతి తెలుపు, ఆయన ఉండేటటువంటి కైలాస పర్వతం తెలుపు, ఆయన మెడలో వేసుకునేటటువంటి పుర్రెల మాల తెలుపు, ఆయన రంగు తెలుపు, అన్నీ తెలుపు. అన్నీ తెలుపుతో ఉండేటటువంటి పరమశివుని యొక్క తత్వం ఏమి అంటే, అన్నీ తెలుపుతో ఎందుకు సంకేతిస్తారంటే, ఎప్పుడూ ఉండేవాడు సుమా, ఒకనాడు ఉండి ఒకనాడు లేనివాడు కాడు. సమస్త లోకములు ప్రళయము యందు నశించిపోయినా ఆయన మాత్రం ఉంటాడు. ఆయన లేకుండా పోవడం అన్నది ఉండదు.
మళ్ళీ ఆయనలోంచి అన్నీ బయటికి వస్తాయి. అందుకే ఒక చోట శంకరాచార్యులు వారు అంటారు, బ్రహ్మమస్తకావలి నిబద్ధతే నమశివాయ అంటారు. ఆయన మెడలో పుర్రెల మాల వేసుకుంటాడు. పునుకల పేరు కంఠమున భూరి భుజంగము భూషణంబుగా అనయము భస్మధారణము ఎద్రి నివాసము మేరు విల్లుగా అనుబుగ దంతి చర్మమును హస్తములందు కపాల శూలముల్ పడిబడిదాల్సు శంకరు కృపావరు రూపమును ఆశ్రయించదన్ అని. పునుకల పేరు కంఠమున పుర్రెల మాల ఒకటి వేసుకుంటాడు. ఎందుకు ఆయనకు ఆ పుర్రెల మాల? అసహ్యంగా ఉండదు పుర్రెల మాల వేసుకుంటే? ఎవరైనా దగ్గరికి వెళ్తారా? ఎందుకు ఆ పుర్రెల మాల? తెల్లగా ఉంటుంది కాబట్టి వేసుకుంటాడా? అది కాదు దాని ఉద్దేశ్యం. పుర్రెల మాల ఎందుకు వేసుకుంటాడంటే, లోకంలో ఉండేటటువంటి జనుల పుర్రెలు ఆయన మెడలో వేసుకోడు. సృష్టి చెయ్యమని ప్రతి యుగంలోనూ సృష్టి జరిగేటప్పుడు ఆయన మొట్టమొదట చతుర్ముఖ బ్రహ్మగారికి అధికారం ఇచ్చి వేదం ఇస్తాడు. ఆ బ్రహ్మగారు కూడా కాలంలో పడిపోతాడు. పడిపోయినప్పుడు ఆయన తల కూడా పడిపోతుంది. పడిపోయినప్పుడు ఆయన దానికి ఒక గౌరవం ఇస్తాడు. అరేరే, నేను మొట్టమొదట సృష్టించి ఆయన చేత మిగిలిన సృష్టి చేయించాను. నిన్న మీరు విన్నారుగా, బ్రహ్మగారు అడిగితే కదా అర్ధనారీశ్వర స్వరూప ప్రకటన చేశాడు సృష్టికి. ఆయన పుర్రె కూడా బొత్తిగా అలా పడిపోవడమే మర్యాద కాదు. అందుకని ఆ పుర్రె తీసి ఏం చేస్తాడంటే ఒక తడపకి గుచ్చి మెళ్ళో వేసుకుంటాడు. పరమశివుని పాదముల చెంతకి చేరడం కన్నా పవిత్రత ఏమైనా ఉందా లోకంలో? ఉండదు. ఒక పువ్వు ధరించింది అంటే గుర్తు ఆయన పూజకి వెడితేనే. శవం మీద అలంకారంగా పుష్పహారం వెళ్ళిందనుకోండి, దాని జన్మ నశించిపోయింది. అది ఎంత సుగంధభరిత పుష్పమైనా దాన్ని ఎవరు తీసి కళ్ళకద్దుకుంటారో, ఎవరు శిగలో పెట్టుకుంటారో. శవం మీద వేసినటువంటి పుష్పమాల రుద్రభూమిలో విసిరివేయబడుతుంది. పరమేశ్వరుడి పాదముల మీదకి వెళ్ళిన పుష్పమాల కన్నుల కద్దుకుని శిగలో పెట్టుకుంటారు, తల మీద పెట్టుకుంటారు, చెవిలో పెట్టుకుంటారు. కాబట్టి ఆయన పాదముల మీదకి ఏది వెళ్ళిందో అది పూజింపబడిన వస్తువు అని గుర్తది, ప్రసాదమై కూర్చుంటుంది. బ్రహ్మగారి తల కూడా పడిపోతే ఎలా? అందుకని తీసి మెడలో వేసుకున్నాడు. పూజనీయత ఆయన కల్పించాడు, బ్రహ్మగారు కల్పించుకున్నారు. అలా ఆయన చెప్పిన మాట విని ఉన్నంత కాలము శివుడు చెప్పినట్టుగా సృష్టి చేసినటువంటి కారణం చేత పరమశివుడి మెడలో హారంలో వెళ్ళి కూర్చుంది. మొట్టమొదట ఒక పుర్రె వేసుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ సృష్టి వచ్చింది. మళ్ళీ సృష్టి అంతా మహాప్రళయంలో వెళ్ళిపోయింది. మళ్ళీ బ్రహ్మగారు పడిపోయాడు. మళ్ళీ ఆ పుర్రె తీసి మెడలో వేసుకున్నాడు. అలా మళ్ళీ సృష్టి వచ్చింది. మళ్ళీ బ్రహ్మగారు వచ్చారు, మళ్ళీ సృష్టి చేశారు, మళ్ళీ బ్రహ్మగారు పడిపోయారు, మళ్ళీ బ్రహ్మగారి పుర్రెని తీసి వేసుకున్నాడు. ఇలా బ్రహ్మగారి యొక్క పుర్రెలు బోలెడన్ని పుర్రెలై పెద్ద మాల ఒకటి ఆయన మెడలో వేసుకున్నాడు. అంటే ఎంతమంది బ్రహ్మలు వెళ్ళిపోయారు? ఎంత సృష్టి వెళ్ళిపోయింది? ఇంత సృష్టి వెళ్ళిపోయినా, ఇంతమంది బ్రహ్మలు వెళ్ళిపోయినా ఎవరు ఉండిపోయారు? ఆయన ఒక్కడే ఉండిపోయాడు, శివుడు. బ్రహ్మలు వెళ్ళిపోయారు, సృష్టి వెళ్ళిపోయింది. సృష్టించినవాడు సృష్టి కూడా వెళ్ళిపోయాయి. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పెంచీకటి కావల ఎవ్వండే కకృతి వెలుగు అతని నీ సేవించున్నంటారు పోతన గారు. ఆయన ఒక్కడే మిగిలిపోయాడు పరంజ్యోతి స్వరూపుడై. అలా మిగిలిపోయిన వాడెవడో వాడు సత్యం, వాడు శాశ్వతం. నీవు కూడా శాశ్వతుడవు కావాలి అంటే పుట్టి చచ్చి కాకుండా ఉండాలి అంటే శివుడు నీకు తెలియాలి. శివుడు తెలిస్తే నీవు శివుడు అవుతావు. ఆత్మయే శివుడు. ఆత్మ తెలిస్తే నువ్వు ఆత్మ అవుతావు. ఇక మళ్ళీ జనన మరణములు లేవు. శరీరానికి ఉన్నాయి జనన మరణాలు, ఆత్మకి లేవు. కాబట్టి శివుడు తెల్లగా ఉంటాడు అన్న మాటలో శంకరుల ప్రతిపాదన ఏమి అంటే ఆయన శాశ్వతుడు, నిత్యుడు, సత్యుడు తప్ప ఆయన ఒకనాడు ఉండి ఒకనాడు వెళ్ళిపోయేవాడు కాడు. అటువంటి వాడు పరమేశ్వరుడు. అందుకని కర్పూర గౌరార్ధ శరీరకాయ, ఆయన కర్పూరము వంటి తెల్లని శరీరంతో ఉంటాడు. ఇప్పుడు ఈ స్తోత్రంలో అది ప్రస్తుతం కాకపోయినా మీకు ఒక అనుమానం వస్తుంది. బాగుందండి, తెల్లతనం శాశ్వతత్వానికి గుర్తు అంటున్నారు. మరి తెలుపుకి వ్యతిరేకమైన గుణం ఏది? ఇంకొక విశేషం నలుపు. అది రంగు కాదన్నారుగా మీరు. నేను అన్నానుగా తెలుపు రంగు కాదు, నలుపు రంగు కాదన్నాను. మిగిలిన 7 రంగులు అన్నాను. పుచ్చుకుంటే నలుపు, వదిలిపెడితే తెలుపు అన్నాను. మరి అప్పుడు నలుపుకి శాశ్వతత్వం ఎలా? మరి అప్పుడు నలుపుగా ఉండే నారాయణుడు శాశ్వతుడని ఎలా చెప్తారు తత్వంలో? అప్పుడు నారాయణుడు కూడా కాలంలో విడిపోయేవాడేనా?
అప్పుడు నలుపు శాశ్వతత్వం ఎలా అవుతుంది అంటే, మీరు జాగ్రత్తగా వినండి, సృష్టిలో ఏదైనా సరే చెట్టు చివరికి కాలిపోతుంది, మగ్గిపోతుంది. పువ్వు కావదు కదండి అని మీరు అనొచ్చు. కానీ పువ్వు నేల మీద పడిపోయిన తర్వాత దానిలో ఉన్న నీరంతా ఇంకిపోయి వేడికి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా రంగు పోయి గరుగ్గా తయారైపోయి ఎండిపోయి ఇక ధూళి కింద భూమిలోకి రాలిపోతుంది. అంటే అగ్నితప్తం అయిపోతుంది మనకి కనపడకుండానే. అప్పుడు ప్రతి వస్తువు కాలుతోంది. కాలిపోతున్న ప్రతి వస్తువు నల్లగానే అవుతుంది. అది తెల్లగా ఉన్నది కానివ్వండి, ఆకుపచ్చగా ఉన్నది కానివ్వండి, ఏది కానివ్వండి, అది కాలిపోయినప్పుడు అయ్యేది ఏది అంటే మొదట అది అన్నీ ఏ రంగుని పొందుతాయంటే నలుపు రంగునే పొందుతాయి. ఈ నలుపు కాలి తయారైందాన్ని ఏమని పిలుస్తామంటే బొగ్గు అంటాం. కాలకముందు ఏదైనా అవ్వచ్చు, కాలకముందు కుర్చీ అవ్వచ్చు, కాలిన తర్వాత బొగ్గు. కాలకముందు అది బల్ల, కాలిన తర్వాత బొగ్గు. కాలకముందు తండ్రి గారి శరీరం కాల్చేసిన తర్వాత బొగ్గు. ఏదైనా బొగ్గు. ఈ బొగ్గు శాశ్వతత్వాన్ని ఎలా పొందుతుందో తెలుసా? మరి బొగ్గు బొగ్గుగా ఉండదు కదండి అని మీరు అడగచ్చు. బొగ్గు వజ్రముగా మారుతుంది. అందుకే డైమండ్ ఈజ్ నథింగ్ బట్ ది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ కోల్ ఇంటూ బ్లాక్ కోల్. వజ్రానికి బ్లాక్ కోల్ అని ఒక, వజ్రానికి బొగ్గుకి బ్లాక్ డైమండ్ అని ఒక పేరు. బ్లాక్ డైమండ్ అని ఎందుకంటారంటే బొగ్గు వజ్రము యొక్క రూపాంతరం. వజ్రం వజ్రేన భిన్నయేత్. వజ్రం ఇహ పగలదు, వజ్రము చేతనే పగులుతుంది. అంటే పగలకుండా అలా ఉండిపోతుంది కాబట్టి వజ్రము శాశ్వతత్వాన్ని పొందింది. అంటే బొగ్గు శాశ్వతత్వాన్ని పొందింది. అంటే నలుపు శాశ్వతత్వాన్ని పొందింది. నలుపు శాశ్వతము, తెలుపు శాశ్వతము, రంగులు కావు కాబట్టి శివుడు కేశవుడు శాశ్వతులు. శివకేశవుల పేరు మీద ఉన్న బ్రహ్మము శాశ్వతం. అందుకని నలుపుకి తెలుపుకి అంత గొప్పతనం వచ్చింది. అథవా అర్థం చేసుకున్న వాడికి శివకేశవుల మధ్య భేదం లేదు. సంతోషంగా శివుణ్ణి కీర్తించిన వాడు, అందుకే పోతన గారు అంటారు, చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబు లోనుగా తలపడేని, కలుగనేటికి తల్లుల కడుపు చేటు. తత్వం అర్థం కాని వాడికి శివుడు ఒకడు, విష్ణువు ఒకడు. తత్వం అర్థమైన వాడికి రెండూ శాశ్వతమైనవి. రెండుగా ఉన్న ఒకటి శాశ్వతంగా. అందుకని విష్ణువు శాశ్వతుడు, శివుడు శాశ్వతుడు. మీకు ఇప్పుడు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అందుకని నేను ఇప్పుడు అది ప్రస్తుత అవసరం అయినా కాకపోయినా నలుపు శాశ్వతత్వాన్ని కూడా మీకు ఒకసారి చూపించడానికి అవకాశం తీసుకున్నాను. కాబట్టి కర్పూర గౌరార్ధ శరీరకాయ, ఆయన శాశ్వతుడయ్యాడు శివుడు. మీరు అర్ధనారీశ్వర స్తవం పరంగా వినండి. విన్నప్పుడు ఇందులో ఒక గమ్మత్తుంది. అమ్మవారి పరంగా చెప్పినప్పుడు ఏం చెప్పారంటే ఆయన ప్రీతిని గెలుచుకోవడాన్ని ప్రధానంగా చెప్పారు శంకరాచార్య వారు. చాంపేయ గౌరార్ధ శరీరకాయై. ఆవిడెందుకు పుచ్చుకుంది ఆ రంగు, సంపంగిపూ రంగు? పరమశివుడి కన్నా తానేమి తక్కువగానను కానుసుమా అనిపించుకోవడానికి. దాంపత్యంలో భర్త మనసు నిండిపోవాలి తప్ప భర్త మనసు నిండడంలో కొంత జాగా ఎవరికో మిగిలే అవకాశాన్ని భార్య ఇవ్వకూడదు. అందులోకి ఎవరూ ప్రవేశించడానికి చోటు ఉండకూడదు. నిండిపోగలగాలి తనతో. అది ఎలా వస్తుందంటే అనువర్తించడము చేత వస్తుంది. అనువర్తించుట అంటే ఆయనతో కలిసి నడుస్తుంది. ఆయన వెనక ఆయనకి సంబంధించినటువంటి సమస్తాన్ని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటుంది. ఎప్పుడూ ఆలోచించడం అంటే ప్రయత్నపూర్వకంగా కాదు, ఆలోచించడమే తన పరమావధిగా మార్చుకుంటుంది. ఆలోచన ఎప్పుడు ఉంటుంది? ఊపిరి ఉంటే. ఊపిరి వలన మనసు కదలిక ఆలోచన. ఆమె ఊపిరి ఆయన ఊపిరి వేదం. ఇప్పుడు మీరు బాగా పట్టుకున్నారు లేదో, ఆమె ఊపిరి తీస్తే ఆమె మనసు కదిలితే పరమశివుడి గురించే కదులుతుంది. ఎప్పుడూ ఆయన గురించే ఆలోచిస్తుంది. ఆయన తన విషయంలో అసంతృప్తి ఏ విషయంలోనూ పొందకూడదు. అంత అనువర్తిస్తుంది. ఆయన సంతోషంగా ఉండాలి, ఎంతో సంతోషించాలి నా వల్ల. అందులో వెనకబాటుతనం అన్న దాన్ని అంగీకరించదు. అనువర్తించడం భార్య లక్షణం. అర్ధనారీశ్వర స్తోత్రం చదివి ఏమర్థం చేసుకుని కుటుంబాన్ని పండించుకోమని శంకరాచార్యులు వారి సందేశం. అంటే
ఏ భార్య భర్త పాదములను అనువర్తించిందో ఆమె భర్త గుండెలలోకి చేరుతుంది. పార్వతీదేవి పరమశివుణ్ణి ఇలా అనువర్తించింది, దేహార్థ భాగాన్ని పొందింది. లక్ష్మీదేవి ఎప్పుడూ శ్రీ మహావిష్ణువు కాళ్ళ దగ్గర కూర్చుని పాదములు ఒత్తింది. ఆయన అడగలేదు నువ్వు నా కాళ్ళు పడుతూ కూర్చొని. ఎప్పుడు చూడండి లక్ష్మీదేవి పాద సంవాహనం చేస్తుంది, కాళ్ళు ఒత్తుతుంది. అంత కాళ్ళు పీకులా ఏమి శ్రీ మహావిష్ణువుకి? ఆయనకి కాళ్ళ పీకులని కాదు, ఆవిడ ఆయన పాదాల దగ్గర కూర్చుంటుంది అని. తనంత తాను ఆవిడ ఎంచుకున్నది ఆయన పాదాల దగ్గర కూర్చోవడం. ఆయన కూర్చోపెట్టుకున్నది గుండెల్లో. ఆయన పాదాల దగ్గర కూర్చోమని లేదు, పాదాల దగ్గరే కూర్చుంటానన్నదాన్ని గుండెల్లో పెట్టుకున్నాడు శ్రీ మహావిష్ణువు. పాదాల దగ్గర కూర్చోవడం చిన్నతనమని లక్ష్మీదేవి అనుకునుంటే ఆయన గుండెల్లోకి చేరేది కాదు. పరమశివుణ్ణి అనువర్తించడం అంత ముఖ్యమనుకు పార్వతీదేవి అనుకుని ఉండకపోతే ఆయన దేహార్థ భాగాన్ని పొంది ఉండేది కాదు. సంసారమునందు భర్తని అనువర్తించడం అంత అవసరం. ఒక చక్రం తిరిగితే రెండో చక్రం తిరగాలి, ఇరుసుతో రెండూ తిరగాలి. ఏ చక్రం తిరగకపోయినా మొదటి చక్రానికి ఇబ్బందే, చాలా ఇబ్బందిగా ఉంటుంది. కలిసి తిరిగితేనే బండి నడుస్తుంది. సంసారమునందు ఈ అనువర్తించడం అన్నది భార్య వైపు నుంచి ఉండాలి. భర్త మన తిరిగి ఆయనని అనువర్తించి నడచుట అన్నది రావాలి. భర్త మన తిరిగి అన్నప్పుడు ఆయన క్షుద్రమైన నడవడి కలిగిన వాడై ఉండకూడదు. అనువర్తించడం ప్రధానం తప్ప నేనెలా ఉండాలన్నది నువ్వు చెప్పడానికి పనికిరావు. నా ఇష్టం వచ్చినట్టు నేను తిరుగుతానని పురుషుడు అనకూడదు. పురుషుడు ధార్మిక మార్గమునందు ప్రయాణించాలి, పరమేశ్వరుణ్ణి పట్టుకుని నడవాలి. అలా నడిచిన వాడెవరో ఆయన శాశ్వతుడు. ఆయన శాశ్వతత్వాన్ని అమ్మవారు కూడా పొందుతుంది. ఆవిడ శాశ్వతి, శాశ్వతైశ్వర్య. మీరు చదువుతున్నారుగా తెల్లవారు లేస్తే, భర్త వలన ఆమె కూడా ఆ స్థానాన్ని పొందేసింది. నీవు అలా నడిపించడం నీకొస్తే నీ భార్య కూడా స్థానాన్ని పొందుతుంది. అందుకే అలా నడిపించడం నేర్చుకోమనే చిటికిన వేలు పెట్టి పట్టించి నడిపిస్తారు సంప్రదాయంలో. అలా ముందు నడక నేర్పిన వాడు తండ్రి, వేలు పట్టి నడిపిస్తాడు తప్పటడుగులేస్తే. తర్వాత సప్తపది దగ్గర, ప్రధాన హోమం దగ్గర, వివాహంలో ఇక నిన్ను మహాప్రస్థానంలో పరమేశ్వరుడి దగ్గరికి నేను నడిపిస్తానని చిటికిన వేలు పట్టుకుని నడిపిస్తాడు భర్త. అది బ్రహ్మముడి. ఆయన నడిచిన నడక వలన ఆమెకు అభ్యున్నతి. ఆయన ఇంకొకలా నడిస్తే ఆవిడ అభ్యున్నతిని పొందడం సాధ్యం కాదు. ఈ ముడి అందుకు పడింది. ఈమె ధరించడం నీ నడక మీద ఆధారపడింది. తిరుపతి వెళ్ళాలి అనుకున్నవాడు శేషాద్రి ఎక్స్ప్రెస్ కి తగిలించిన ఇంజిన్ ఉన్నటువంటి ట్రైన్ ఎక్కితేనే తిరుపతి వెళతాడు. హైదరాబాద్ వెళ్దాం అనుకున్నటువంటి బోగీలకి తగిలించిన ఇంజిన్ ఉన్నటువంటిది ఒకేలా ఉన్న రైలు పెట్టెలు అందులోకి ఎక్కిన వాడు తిరుపతి వెళ్ళలేడుగా. ఇంజిన్ ఎట్టెడుతుందో భోగి కూడా అట్టే వెడుతుంది. ఇది బ్రహ్మముడి. నువ్వు ఎట్టెడతావో నీ భార్య అట్టెడుతుంది. నువ్వు ఎప్పుడూ ఇహమే కోరుకుని ఎప్పుడు ఇక్కడ సంపాదన 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 ఏడిస్తే, నువ్వు రాగద్వేషాలు పెట్టుకుని నీ పెళ్ళానికి అదే నేర్పితే ఇద్దరూ అయ్యేదేది అంటే పిల్లో కుక్కో. నువ్వు ఊర్ధ్వముఖ చలనం చేస్తే, నువ్వు యజ్ఞం చేస్తే, నువ్వు యాగం చేస్తే, నువ్వు ధర్మం చేస్తే, నువ్వు గోపూజ చేస్తే, నువ్వు భక్తితో పరమేశ్వరుణ్ణి ఆరాధన చేస్తే, ఆమె మెల్లిగా తెచ్చి మడినీళ్ళు అక్కడ పెడితే, గిన్నె అక్కడ పెడితే, నీకు పంచి అందిస్తే, నీకు పలహారం చేసి పెడితే ఆవిడ తరిస్తుంది. నువ్వు చేసుకోవడానికి ఆవిడ అన్ని చేసి పెట్టింది కాబట్టి ఇది బ్రహ్మముడి. ఈ బ్రహ్మముడిలో నీవు తరించి ఆవిడ్ని తరింప చెయ్యాలి. అందుకు వచ్చావు గృహస్థాశ్రమంలోకి. తప్ప కేవలము భోగానుభవమే కాదు, భోగానుభవము ఉండి ఇది పెద్ద సుఖమా అన్న వైరాగ్యమును పొందడానికి ప్రయోగశాల గృహస్థాశ్రమము. ఇంద్రియములు సుఖాన్ని అడుగుతుంటాయి, అవి అడగకుండా ఉండవు. ఇంద్రియాల పని ఏమిటి అంటే సుఖమే. అవి ఎప్పుడూ కూడా దుఃఖాన్ని అడగవు. ఎప్పుడైనా ప్రయత్నపూర్వకంగా రోహిణీ కార్తిలో మీకు ఏసీ రూమ్ ఇచ్చారనుకోండి, ఇందులోంచి బయటికి వెళ్ళి ఎండలో నిల్చుందాం అంటుందా? ఒక్కనాటికి అందులో ఏసీ రూమ్ లోనే ఉందాం అంటుంది. అది ఎప్పుడూ సుఖాన్ని అడుగుతుంది. అది సుఖాన్ని అడుగుతున్నా ప్రయత్నపూర్వకంగా నువ్వు పరమేశ్వరుని యొక్క ఆరాధన యందు నీ శరీరము ఖేదపడడానికి సిద్ధపడితే దీన్నే పెట్టుబడి పెట్టాలి. అందుకే వేదాంతంలో ఒక మాట ఉంది, ఇది పెట్టుబడి. మీరు చూడండి, ఒక ఐశ్వర్యవంతుడు ఉంటాడు, ఆయనకు కొడుకు ఉంటాడు.
కొడుక్కి తండ్రి తను సంపాదించిన ఐశ్వర్యం అంతా ఇచ్చేసి వ్యాపారం చేసుకోరా అండవు. ఏం చేస్తాడంటే తన దగ్గర 1000 కోట్లు ఉన్నాయనుకోండి, ముందు 50 లక్షలు ఇస్తాడు. ఇచ్చి ఒరే వ్యాపారం పెట్టంటే చూస్తాడు వీడు ఎలా చేస్తున్నాడు. 50 లక్షల వ్యాపారాన్ని నష్టపరిచేశాడు అనుకోండి, అప్పుడు అనుభవాన్ని గెలుస్తాడు. ఒరే చూసావా ఎంత ప్రమాదం వచ్చిందో, ఎక్కడొచ్చిందో చూసావా, మొత్తం పెట్టుబడి పెట్టుంటే ఇద్దరం బయట నిల్చున్నాం, ఇప్పుడు జాగ్రత్తగా ఉండు అని మళ్ళీ కొంత పెట్టుబడి ఇస్తాడు. పరమేశ్వరుడు దీన్ని పెట్టుబడిగా ఇచ్చాడు. మొదటి పెట్టుబడి ఎక్కడిది? తనకున్న దాన్నే తాను పెట్టుబడిగా పెడతాడు. తనకి లేని దాన్ని పెట్టుబడిగా పెట్టలేడు వ్యాపారస్తుడు. తన ఇంట్లోనే ముందు పెట్టుబడిగా పెడతాడు, పెట్టి లాభం సంపాదిస్తాడు, సంపాదించి ద్విగుణీకృతం చేసుకుంటాడు. అలాగే ఇదే పెట్టుబడి, కొత్త పెట్టుబడి ఉండదు. మనకున్నదే మన పెట్టుబడి, మనకున్నదే ఇదే. దీన్ని పెట్టుబడి పెట్టాలి. దీన్ని పెట్టుబడి పెట్టడం అంటే అమ్మ బాబోయ్ ఇది సుఖంగా ఉండాలండి, ఇది సుఖంగా ఉండాలండి అని ఎప్పుడూ దీని సుఖం గురించి ఆలోచిస్తే నువ్వు ఈశ్వరుణ్ణి చేరలేవు. అమ్మో నా డబ్బు బయటికి తానండి, పెట్టుబడి పెట్టనండి అంటే నువ్వు వ్యాపారం చేయలేవు, లాభం రాదు. ఎంత ఉందో అంతే ఉంటుంది. పెట్టుబడి పెట్టి ధైర్యం చేశావు, లాభం వస్తుంది. అలాగే దీన్నే పెట్టుబడిగా పెట్టాలి. దీనితో ఈశ్వరుడి పల్లకి మోయి, దీంతో భగవన్నామం చెప్పు, దీంతో శ్రద్ధతో పుష్పాలు అర్చించి పూజ చేయి, దీంతో భగవత్ కథా శ్రవణం చేయి, దీంతో 4 స్తోత్రాలు చదువు, దీంతో 2 గ్రంథాలు చదువుకో, దీంతో ఒకరికి పెట్టుకో. దీంతో ఏం చేశావో అదే నీకు పెట్టుబడి అయి నీకు లాభాలు తీసుకొస్తుంది. నీ వెంట పుణ్యం అన్న లాభం వస్తుంది. దీన్ని పెట్టకూడని చోట పెట్టుబడి పెట్టావు, నష్టం వచ్చింది, అనుభవించాలి నువ్వే. పెట్టకూడని చోట పెట్టావు, పెట్టుబడి పట్టుకెళ్ళి ఇది ప్రమాదకరమని తెలిసి అక్కడ పెట్టేశావు, నష్టం వచ్చి నువ్వే భరించాలి. దీంతో చెయ్యకూడనివన్నీ చేశావు, దాచుకున్నావు. ఒక్కనాడు భగవంతుడి గురించి మాట్లాడలేదు, ఒక్క స్తోత్రం చెప్పలేదు, ఒక నామం చదవలేదు, జీవితం మొత్తం మీద ఒక్కనాడు ఈశ్వరుడి పల్లకి నీ భుజాన పట్టింది లేదు, ఒక్కనాడు గురువు గారి పాదాల దగ్గర వంగి నమస్కారం చేసింది లేదు, ఒక్కనాడు పెద్దల దగ్గర ఒక విషయం తెలుసుకుందామన్న తాపత్రయం లేదు. నువ్వు దీన్ని పెట్టుబడిగా పెట్టుకుని నువ్వు పట్టుకెళ్లేదంతా నష్టమే. హీనోపాధులలోకి వెళ్ళిపోవడానికి కావలసిన పాపాన్ని మూట కట్టుకుంటాం. కాబట్టి దీన్ని పెట్టుబడిగా పెట్టి ముందు నడవడం నేర్పవలసిన వాడు భర్త. అందుకని పెద్దవాడిని ఇస్తారు. యోమే భర్త సమే గురువు, భర్త గురువు అవుతాడు. ఎందుచేత గురువు శిష్యుల్ని ఎలా తరింపచేస్తాడో భర్త భార్యను అలా తరింపచేస్తాడు. ఆయన సత్పురుషుడు అనుకోండి, ఆయన సంధ్యావందనం చేసుకుని పూజ చేసుకుని బయటికి వస్తే 2 ఇడ్లీలు పెట్టింది ఆవిడ. ఇప్పుడు ఆయన చేసుకున్నటువంటి పుణ్యంలో భాగం ఆవిడికి పడింది. ఆయన దుర్మార్గ పనులు చేశాడు, అయినా ఆవిడ ఆయనకి 2 ఇడ్లీలు పెట్టింది. ఇప్పుడు ఆవిడ తరిస్తుంది పతివ్రతగా. మండోదరి తరించి రావణుడు పాడైనట్టు, కానీ నువ్వు తరించలేవు. కాబట్టి నువ్వు తరించడం ముందు నేర్చుకోవాలి. కానీ ఇందులో ఉన్న ఇబ్బంది ఏమిటంటే ఆవిడ తరిస్తుంది, కానీ పేరు ప్రఖ్యాతి ఉండవు. సీతమ్మ పేరు మీద దేవాలయం ఉంటుంది, మండోదరికి దేవాలయం ఉందా? మండోదరి సీతమ్మ ఎంతటి మహాపతివ్రతయో, సీతమ్మ ఎంతటి సౌందర్య రాశియో, అంతటి మహాపతివ్రత, అంతటి సౌందర్య రాశి. గుడి ఎందుకు లేదు? రావణుడి భార్య కనుక. సరి అయిన భర్త దొరకడం ఎంత అవసరమో, భర్తని భార్య అనువర్తించడం ఎంత అవసరమో, భార్య మాట అవసరమైనప్పుడు భర్త వినడం ఎంత అవసరమో, భర్త మాట భార్య వినడం ఎంత అవసరమో, ఎక్కడ ఒకళ్ళనొకళ్ళు దిద్దుకుంటూ ఎంత జాగ్రత్తగా ఉండాలో నేర్పుతుంది. ఆ సమన్వయం లేదనుకోండి, అర్థం లేదంటే. ఒక కారు వర్షంలో వెళ్ళిపోతుంటే ముందున్న అద్దాన్ని తుడుస్తాయి 2 ఆ ఊసల్లాంటి వచ్చే అద్దం మీద, ఎంత అందంగా తుడుస్తాయో మీరు చూడండి. అవి 2 ఒకదాన్నొకటి తరువుకుంటున్నాయా, తరువుకూత పెడుతున్నాయా అన్నట్టు ఉంటాయి. 2 ఇలా పెడతాయి, మళ్ళీ ఇది బయలుదేరేటప్పటికి ఇది ఇలా పెడుతుంది. ఏ ఒక్క క్షణంలోనూ 2 కలుసుకోవడం మాత్రం కలుసుకోవు, కొట్టుకోవు. అలా ఉన్నాయి కాబట్టి అద్దం త్వరబడుతూ లోపల కూర్చున్నవాడు క్షేమంగా వెళ్ళిపోతున్నాడు. ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా కదలాలో అలా కదలడంలోనే అందం ఉంది. రైలు పట్టాలు కలుసుకునే ప్రయత్నం చేస్తే పాడైపోతాయి. అలాగే పరిగెత్తాలి. ఏది ఎలా పరిగెత్తాలో అలాగే పరిగెత్తాలి. దాంపత్యం కూడా అలాగే పరిగెత్తాలి. భార్య చెప్పిన మాట మంచిదన్ననాడు భర్త వినాలి, భర్త చెప్పినది మంచి మాట అన్ననాడు భార్య వినాలి. ఈ ఒండరులు ఒకరినొకరు దిద్దుకుంటూ ఈశ్వర పథంలో ప్రయాణం ప్రారంభించాలి. అది ఎప్పటికీ నీకు చేత కాలేదు, నీ గృహస్థాశ్రమం ఎందుకు పనికి రాకుండా పోయింది.
ఈ అన్యోన్యత, ఈ నడక నీకు రావాలంటే వాళ్ళిద్దరూ ఎలా తరిస్తున్నారో చూడు. ఆది కుటుంబంగా ఉండి నిజంగా వాళ్ళకి తరించవలసిన అవసరం ఉందా అంటే ఇప్పుడు మీరు ఒక విషయాన్ని అందులో కనిపెట్టాలి. పరమశివుడు బయటి భూషణముల చేత అందగాడు కాడు. ఆయన దేని చేత అందగాడు? ఆయన రంగు చేత అందగాడు. రంగు సహజమైనది, శీలము సహజమైనది. శీలం అంటే స్వభావము, స్వభావము అంటే పుట్టుకతో వచ్చిన బుద్ధి. అందుకే పుట్టుకతో బుద్ధి ఎటువంటిది వస్తుందోననే గర్భ సంస్కారం చేస్తారు. కడుపులో ఉన్న పిల్లవాడికి వాడి ఉపాధితో పాటుగా వాడికి స్వభావం అబ్బుతుంది. ఆ స్వభావం దుష్ట స్వభావం అయితే వంశమంతా పాడైపోతుంది. అందుకని వాడి స్వభావంలో మార్పు వచ్చి వాడు మంచివాడిగా ఉండాలని గర్భ సంస్కారములు అని కొన్ని సంస్కారములు చేస్తారు. సీమంతోన్నయనం దగ్గర మొదలుపెట్టి ఎన్నో సంస్కారములు చేస్తారు. పిల్లవాడు పుట్టే వరకు జాతకర్మాదులు కూడా అందుకే ఉద్దేశింపబడ్డాయి. కాబట్టి పురుషుడికి నిజమైన అందమేది అంటే పురుషుడు వేసుకున్న బట్టలు, పురుషుడు వేసుకున్న నగలు ఇవి కావు పురుషుడికి అందం. పురుషుడి యొక్క అందం అంతా ఎక్కడుందంటే ఆయన భక్తిలో, ఆయన గుణంలో, ఆయన శీలంలో, ఆయన జ్ఞానంలో అందం ఉంది. స్త్రీకి అందం అంతా ఎక్కడుంది? భర్తని అనుగమించడంలో ఉంది. ఇది అందం, ఇది సౌందర్యం, ఇది దాంపత్యం. కాబట్టి నమో ఆయన చాంపేయ గౌరార్ధ శరీరకాయై కర్పూర గౌరార్ధ శరీరకాయ ధమ్మిల్లకాయై చ జటాధరాయ. ఇక్కడ ఏం చెప్తే అక్కడ చెప్తుంటారు. అమ్మవారికి ఏం చెప్పారో శివుడు ఎందని చెప్తుంటారు. మీకు ఈ శ్లోకాల్లో ఒక విచిత్రం ఉంటుంది. సరిగా అర్థం చేసుకోకుండా మీరు ఈ శ్లోకాలని కానీ చూస్తే ఏమవుతుందో తెలుసా అండి? అమ్మవారికి అయ్యవారు ఎందుకు పనికిమాలిన వాడు అన్నట్లు అర్థం అవుతుంది. అలా అర్థమైంది అంటే నీకు అసలు బతకడమే అర్థం కాలేదు అని. ఈ శ్లోకం ఇచ్చి తాత్పర్యం చెప్పు అన్నారనుకోండి, ఇలా అర్థం అవుతోంది అండి అన్నారనుకోండి. ఎందుకంటే ఇక రెండో శ్లోకం నుంచి అగ్ని పరీక్ష పెడతారు శంకరాచార్యులు గారు. మీకు చూపిస్తాను నేను ఆ విషయాన్ని. ఆవిడ చాలా గొప్పది, ఆయన పనికిమాలినవాడు అన్నట్టుగా ఉంటుంది. లోకంలో భగవద్భక్తి తత్పరుడై ధార్మికమైనటువంటి నడవడి ఉన్నవాడు పనికిమాలిన వాడి కిందే కనపడతాడు లోకానికి. ఆయన రూపాయి లంచం పుచ్చుకోడు, ఆయనకి సంపాదన మీద ఆశ లేదు, ఆయనకి భగవంతుడు కావాలి, ఆయనకి ఎప్పుడూ ధార్మికమైన నడవడి కావాలి, ఆయనకి సత్యం కావాలి. ఇవి ఆయన గుణములు. ఈ గుణములు లోకానికి అర్థం కావు. ఏమిటో ఆయన అలా ఉంటాడేమిటండి, అవి భార్యకు అర్థం అవ్వాలి. ఆయన అందం భార్యకు అర్థం కావాలి. నీకేం తెలుసు మా ఆయన ఎటువంటి వాడు, మహానుభావుడు. ఎందుకంటే లోకం ఏం చేస్తుందో తెలుసా? ఏమిటో మీ ఆయనకి గడుచుతనం లేదే, అందరూ సంపాదించట్లా ఏమిటి, ఒక రూపాయి సంపాదన లేదు, ఏమీ లేదు, ఎప్పుడా పరమేశ్వరుడు 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 అంటుంటాడు అంటారు. ఆమె అదే నా అదృష్టం, ఆయన గురించి నీకేం తెలుసు, నాకు తెలుసు అందనుకోండి, అది చాలు పురుషుడికి, అది వాడి ఐశ్వర్యం. ఆయనకి ఆయన గొప్పతనం తెలిసున్నా ఆవిడికి అర్థం కాలేదనుకోండి, ఆయన దరిద్రుడు. ఎందుకంటే నిత్యపూర్తుంది ఇంట్లో. ఆయన గొప్పతనం ఆవిడికి అర్థమైంది, నీకు అర్థం కావాలంటే అమ్మవారి అనుగ్రహం ఉంటేనే అర్థం అవుతుంది, లేకపోతే ఆయన అర్థం కాదు నీకు. శ్లోకాలన్నీ అలాగే పెడతాయి. తత్వత ఎలా ఉండాలో అలాగే ఉంటాయి, దాంపత్యం ఎలా ఉండాలో అలాగే ఉంటాయి. ఎందుకనంటే తల్లికి కూడా తెలియనివి భార్యకే తెలుస్తాయి. నేను మన్నింపబడేదను కాక నేను ఒక పరమ సత్యాన్ని చెప్తున్నాను అని మీరు గుర్తుపట్టాలి. తల్లి కొన్నాళ్ల వరకే పిల్లాన్ని పెంచుతుంది, తర్వాత ఆయన మాట తీరులో, ఆయన మనసులో, ఆయన భావాలలో ఆయన ఎలా ఉంటాడో, ఏ వేటి పట్ల ఆకర్షితుడవుతూ ఉంటాడో, ఎక్కడ మాట తూల్తాడో, ఎక్కడ నిగ్రహించుకుంటాడో అన్నీ తెలిసేది భార్యకే. అటువంటి భార్య, ఇటువంటి భర్త నాకు లభించడం నా అదృష్టం, ఎన్ని జన్మలెత్తినా ఆయనకే ఇల్లాలినవుతాను అని ఒక మాట అంతేనుకోండి, ఆయన జన్మ తరించిపోయిందని గుర్తు. భార్య స్థానం అంత గొప్పదండి లోకంలో. అందుకే శంకరాచార్యులు వారి శ్లోకాలు అలా ఇస్తారు. నీకు కాదు అర్థం అవ్వవలసింది అమ్మవారికి, అమ్మవారికి అర్థమైతే నీకు అర్థమైంది. ఇప్పుడు నువ్వు కూడా అలా ఉండడం అలవాటు చేసుకుని దాంపత్యం వర్ధిల్లుతుంది. ధమ్మిల్లకాయై చ జటాధరాయ. అమ్మవారిది ధమ్మిల్లం. ధమ్మిల్లము అన్న మాటకు అర్థం ఏంటంటే సంస్కృతంలో సంస్కరింపబడి ముడివేయబడిన జుత్తు అని అర్థం. సంస్కరింపబడుట అంటే ముద్దలుగా కానీ
చిక్కులుగా కానీ విరబోసి కానీ ఉండకూడదు. దాన్ని సంస్కరించడము అంటే దువ్వెన పెట్టి చక్కగా దువ్వుకుని తలకి ఏదో సుగంధ భరితమైనటువంటి ద్రవ్యాన్ని రాసుకుని అలది ఆ కొప్పుగా కబరీబంధము అంటారు, కొప్పుగా వేసుకుని ఉండాలి. ఇప్పుడు ఆ కొప్పుగా విడిచిపెట్టకూడదు, అలంకృతమై ఉండాలి. సిగలో పువ్వులు ఉండాలి, ముందు భాగంలో బొట్టు ఉండాలి. ఇక్కడ బొట్టు పెట్టి ఇక్కడ బొట్టు పెట్టుకోవాలా అంటే మొట్టమొదట ఆడదానికి ఎప్పుడు చెరిగిపోని బొట్టు ఎక్కడ అంటే ఇక్కడ. ఈ బొట్టు మరుగున పడుతుంది, ఒక్కొక్కప్పుడు చెమట పట్టినప్పుడు స్నానం చేసినప్పుడు మరుగున పడుతుంది. ఎప్పుడూ మరుగున పడకుండా ఉండేది. అందుకే మరుగు పడకూడదని సింధూరం అలదుకుంటారు. సింధూరం తడి తెగిలి కడిగినా కూడా పోదు, మరకుండిపోతుంది. భర్త ఐశ్వర్యాన్నంతటినీ ఇక్కడి బొట్టు చేత నిర్ణయిస్తారు. శంకరుడు సౌందర్యలహరిలో శ్లోకం చేశారు దీని మీద. తనోతు క్షేమం నస్తవ వదన సౌందర్యలహరి అంటారు. ఇక్కడి బొట్టు చాలా ప్రధానం, ఇది కూడా చాలా ప్రధానం. కానీ పురుషుడు పెట్టుకుంటాడు, స్త్రీ పెట్టుకుంటుంది. పురుషుడు పెట్టుకోంది, స్త్రీ పెట్టుకునేది ఇక్కడ. ఇక్కడ ఎందుకు పెట్టుకుంటుంది అంటే భర్త యొక్క ఐశ్వర్యాన్ని నిర్ణయం చేస్తుంది లక్ష్మిగా ఇక్కడ బొట్టు పెట్టుకుని. కబరీబంధము చిక్కులు లేకుండా ఉండాలి. ఘన స్నిగ్ధ శ్లక్షణం చికుర నికురంబం తవ శివే అంటారు శంకరుల సౌందర్యలహరిలో. ఒత్తైన జుట్టు చిక్కుముడులు లేకుండా చక్కగా దువ్వెనతో సంస్కరించుకుని ఆ కొప్పుని ముడి వేసుకుంటుంది. ఎప్పుడు? భర్త నిద్ర లేవకముందు. భర్త నిద్ర లేచిన తరువాత జట వేయరాదు. అందుకే ఈ అనుగమించడం అన్న మార్గాన్ని చెప్పడం కోసమే ఇప్పటికీ శ్రీకాళహస్తి క్షేత్రంలో ఒక విచిత్రం ఉంటుంది. శ్రీకాళహస్తిలో మొట్టమొదటి అభిషేకం వాయులింగానికి చెయ్యరు. మొదటి అభిషేకం జ్ఞానప్రసూనాంబకి చేస్తారు. ఎందుకో తెలుసా అండి? ఇల్లాలు లేచి స్నానం చేసి సిద్ధమై మడినీళ్లు పట్టుకెళ్లి పూజామందిరంలో పెడితే యజమాని వేస్తాడు తప్ప యజమాని లేచి ఆయనే పూజగా తుడుచుకుని ఆయనే మన్నీళ్లు పెట్టుకుని ఆయనే నైవేద్యానికి పెట్టుకుని ఆయన కర్మకి ఆయన పూజ చేసుకుంటుంటే ఈవిడ 7:30కి లేచింది అంటే ఆయనకు వచ్చిన నష్టం లేదు, ఆవిడ పాడైపోయిందని గుర్తు. అనారోగ్యం అయితే మాత్రం మినహాయి. అనారోగ్యం విషయంలో నేను ఈ వ్యాఖ్య చేయట్లేదు. కానీ ఆవిడ ఉన్నది ఎందుకు అంటే ఇదిగో ప్రధాన కర్తవ్యం ఇదే. ఆయన పూజా మందిరాన్ని తుడిచి సిద్ధం చెయ్యాలి. అది ఒక్క భార్యకి, కొడుక్కి, మంత్రోపదేశం పొందినటువంటి శిష్యులకు, కోడలికి, వీళ్ళకి మాత్రమే అధికారం. పూజా సంచయాన్ని ముట్టుకునేటటువంటి అధికారం ఇతరులకు ఉండదు. ఒక్క వీళ్ళకి మాత్రమే ఆయన పూజా సంపుటాన్ని ముట్టుకుని తీసుకొచ్చి పూజా మందిరంలో సర్దే అధికారం ఉంటుంది. అందుకే శిష్యులు వెనకాతల ఉన్నారు అని గుర్తు ఏమిటంటే గురువు గారు ఏదీ తన వస్తువు తాను పట్టుకోకూడదు. గురువు తన వస్తువు తాను పట్టుకున్నాడు అనుకోండి, అది గురువు గారికి ఏమీ లోపం కాదు, శిష్యుడు భ్రష్టుడయ్యాడని గుర్తు. సేవ అన్న మాటకు అర్థం ఏంటంటే గురువు గారి వస్తువులు పట్టుకునే అధికారం తనకుంది, ఉపదేశం పొంది. కాబట్టి గురువు గారి వస్తువుల్ని శిష్యుడు పట్టుకుంటాడు. ఆయన కమండలాన్ని, ఆయన బట్టని, స్నానానికి వెడితే తర్వాత కట్టుకోవలసిన బట్టని కూడా శిష్యులే పట్టుకుని వస్తారు వెనకాల. అంటే మర్యాదతో వాళ్ళు తరిస్తున్నారని గుర్తు. ఆయన పట్టుకోలేదనుకోండి గురువు గారికి నష్టం లేదు, తను చేద్దాన్ని పట్టుకుపోతాడు. కానీ ఇప్పుడు వాళ్ళు పాడైపోయారు, వాళ్ళకి వచ్చిన అదృష్టాన్ని వదులుకున్నారు. కాబట్టి భార్య తను ముందు స్నానం చేసి సిద్ధం అవ్వాలి. తను సిద్ధం అవ్వడంలో కేశ సంస్కారము కూడా చేసుకుంటుంది. అథవా ఇంత చేయలేకపోతే చివరి విప్పి చివర ముడేసుకుంటారు, చివర మళ్ళీ పాయ అల్లేసుకుంటారు ఒకసారి. అందుకే జ్ఞానప్రసూనాంబ మొదటి అభిషేకాన్ని పొందుతుంది.